యేసుక్రీస్తు ప్రభు మనకి అనేక రకాలుగా కనిపించాడు. ఆయన యెహోవా దూతగా, మరి కాపరిగా, ఇమ్మానుయేలుగా, పాత నిబంధన గ్రంథంలో మొదటివాడును కడపటివాడును నేనే అని చెప్పిన యెహోవాగా, ఇట్లా రకరకాలుగా ఆయన కనిపించాడు. అలా కనిపించినటువంటి ఆ పోలికల్లో మరొక పోలిక, అద్భుతమైనటువంటి వాస్తవ విషయం, పోలిక కూడా కాదు, నిజమైన విషయం. ఆయన నిత్యుడగు తండ్రిగా కూడా మనకు కనబడుతున్నాడు. యేసు ప్రభువులో ఉన్న తండ్రి తత్వం అనే ఒక పాయింట్ మీదకి మీ మనసును ఆకర్షిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అనకూడదు, తండ్రి పరలోకపు తండ్రి. యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అనకూడదు అని కొంతమంది బోధించడం నేను విన్నాను. యేసుక్రీస్తు ప్రభుని తండ్రి అని పిలవటం ఎంత మాత్రం తప్పు కాదు. ఆయనకున్నటువంటి అతిపెద్ద పేరులో ఈ నిత్యుడగు తండ్రి అనే ఒక మాట కూడా ఉంది. యేసు ప్రభు మనకు తల్లిగా, స్నేహితునిగా, అన్నగా, ప్రియునిగా, కాపరిగా, విమోచకునిగా, రక్షకునిగా అలా అనేక రకాలుగా కనిపించాడు. అలా కనిపించినటువంటి అనేక రకాలలో ఒకటి ఆయన తండ్రిగా కూడా కనపడ్డాడు. యేసులో ఉన్న తండ్రి తత్వం అసలు ఏముంది, ఎలా మనం గుర్తుపట్టొచ్చు అనే విషయాన్ని కొద్దిగా చూద్దాం. యేసు ప్రభుని తండ్రి అని పిలవద్దు అనే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ మాట, ఆయన నిత్యుడగు తండ్రిగా పిలువబడ్డాడు. రెండవది, యోహాను సువార్త 13వ అధ్యాయం 33వ వచనంలో తన శిష్యులను ఆయన పిల్లలారా అని పిలిచాడు. పిల్లలారా అన్న, బిడ్డలారా అన్న దాదాపు ఒకే అర్థం. యోహాను సువార్త 13:33లో పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదకుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులను చూచి ఏమని పిలిచాడంటే పిల్లలారా అని పిలిచాడు. పిల్లలారా అని పిలిచేవాడు తండ్రే. వయసు రీత్యా తీసుకుంటే నాకు తెలిసి పేతురు కావచ్చు, మరికొంతమంది కావచ్చు, ఆయనతో సమకాలీనులై ఉండొచ్చు. సమకాలీనులై ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఆయన పిల్లలారా అని పిలిచాడు. పిల్లలారా అని పిలిచాడంటే ఆయన ఎలా వ్యవహరిస్తున్నాడు, వారితో ఒక తండ్రిలాగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో నేను తండ్రిని చూచాను. ఇంతకీ తండ్రి అంటే ఏంటి, అసలు తండ్రిలో మనం ఏం గుర్తించుదాం అనేది ఒక ప్రశ్న వేసుకుంటే, తండ్రి అనేటువంటి ఒక వ్యక్తిలో మనకి కొన్ని సంగతులు గోచరం అవుతాయి. వాటిల్లో మొట్టమొదటిది నాన్న అంటే నమ్మకం. నాన్న అంటే నమ్మకం. ఓ భక్తుడు పాడాడు పాట, అలిగిన వేళ అక్కున చేరి అనురాగం పంచిన అమ్మవు నువ్వే, నలిగిన వేళ నాదరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నువ్వే అన్నాడు. అలిగిన వేళ అక్కున చేరి అనురాగం పంచిన అమ్మవు నీవే, నలిగిన వేళ నాదరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే, అనురాగం పంచిన అమ్మవు నీవే, నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే, అనురాగం పంచిన అమ్మవు నీవే, నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా, మరి మరి నేను చాటుకోనా
మనసంత పులకించని సాక్షిగా. నాకు చాలా ఇష్టమైన పాట ఇది, మంచిగా అనిపిస్తుంది. యేసు ప్రభు మనకు ఒక నమ్మకమైన తండ్రి. తండ్రి అంటే నాన్న అంటే నమ్మకం. ఎంత నమ్మకం అంటే ఆయన మనకు మాటిస్తే తప్పడు, మన కోసం నాన్న ఏమైనా చేస్తాడు అనే ఒక గొప్ప నమ్మకం. అర్మేనియా ప్రాంతంలో ఒక ఊరుంది. ఆ ఊర్లో ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ఆర్మాండో అనేటువంటి చిన్న బాలుడు ఉన్నాడు, ఒక 7-8 ఏళ్ల బిడ్డ. ఆ చిన్నోడి పేరు ఆర్మాండో. అయితే ఓ రోజు తండ్రి ఆ కొడుకుని తీసుకొని డైలీ స్కూల్లో వదిలిపెడతా ఉంటాడు ఆ చిన్నోడు చదువుకోవటానికి. తండ్రి ఆ చిన్నోడిని తీసుకొని స్కూల్లో వదిలిపెట్టడానికి వెళ్ళాడు. కరెక్ట్గా మళ్ళా స్కూల్ వదిలే టయానికి వచ్చి కొడుకుని తీసుకొని పోతాం ఆ తండ్రికి అలవాటు. ఆ రోజు కొడుకుని స్కూల్లో వదిలిపెట్టి, నాన్న వెళ్తున్నాను, మరి జాగ్రత్తగా చదువుకో, నేను మళ్ళీ వచ్చి నేను తీసుకొని వెళ్తానని చెప్పి వెళ్ళాడు. ఆయన కార్యాలకు ఏదో ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొన్ని గంటలకి ఓ సంఘటన జరిగింది. ఏంటది అంటే, ఆ చిన్నవాడు ఉన్నటువంటి స్కూల్ భవంతి ప్రమాదానికి గురైంది. ఎలా గురైందంటే, ఆ స్కూల్ ఉన్న ప్రాంతంలో ఒక భూకంపం వచ్చింది. ఆ భూకంపం ధాటికి అక్కడున్న భవంతులన్నీ నేలమట్టమయ్యాయి. కొంతమంది శిథిలాల కింద మరి దెబ్బతిన్నారు. చాలా ఘోరంగా ఉంది అదంతా. అక్కడ ఉన్నటువంటి భవంతుల్లో ఈ చిన్నవాడు చదువుకుంటున్నటువంటి భవంతి కూడా కూలిపోయింది. ఆ పిల్లలు ఆ శిథిలాల్లో ఉన్నారు. దారుణం జరిగింది. కొంతమంది క్షతగాత్రులు అయ్యారు, కొంతమందికి ఒళ్ళంతా గాయాలయ్యాయి, అంత రక్తసిక్తం అయిపోతుంది. వాళ్ళందరినీ కాపాడటానికి బలగాలు, పోలీసు బలగాలు ఉంటాయి కదా, వాళ్ళందరినీ యుద్ధ ప్రాతిపదికన అంటారు కదా, అలాగా వాళ్ళందరినీ తీసుకెళ్తా ఉన్నారు. ఈ సంగతి ఆర్మాండో తండ్రికి తెలిసింది. పరిగెత్తుకుంటూ వచ్చాడు. చూస్తే కొడుకుని స్కూల్లో వదిలిపెట్టాడు. ఇప్పుడు ఆ స్కూలుగా లేదు, అదంతా రాళ్ల కుప్పలాగా మారిపోయింది. చూసి గోడుగోడున ఏడ్చాడు. నా కుమారుడా ఆర్మాండో, నాయనా, అయ్యో ఎంత పని జరిగిపోయింది నాయన, ఎంత పని జరిగిపోయిందిరా, అయ్యో నా బిడ్డ, ఇక నిన్నెప్పుడు చూడలేనా నా కుమారుడా అని బాగా ఏడ్చాడు. ఏడ్చి తన కొడుకు ఏ గదిలో ఉంటాడో ఆ గది ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. పెద్ద శిథిలాల కుప్ప అయిపోయింది అదంతా, ఆ భవంతి అంతా కూడా. చాలా ఏడ్చుకుని ఆ తన కొడుకున్నటువంటి గది మీద ఆ ఉన్న శిథిలాలన్నీ తొలగించడం మొదలుపెట్టాడు. ఏడుస్తున్నాడు. అయ్యా ఆర్మాండో అని పిలుస్తున్నాడు. ఆ శిథిలాలన్నీ తొలగిస్తూ ఉన్నాడు. గంట సేపు అయింది. తీసేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఒక అతను వచ్చాడు. ఏమయ్యా, ఏం చేస్తున్నావు నువ్వు? ఇంకా నీ బిడ్డ సజీవంగా ఉంటాడు అనుకుంటున్నావా? ఈ శిథిలాలు చూసావు కదా, గందరగోళంగా అయిపోయింది. ఎట్లా నువ్వు కాపాడుకుందాం అనుకుంటున్నావు? నువ్వు చేస్తున్న పని వెర్రి పని, పోనాయన అన్నాడు. అప్పుడు ఇతను అతనికి సమాధానం ఏమి ఇచ్చాడంటే, మీరు ఏదన్నా నాకు సాయం చేస్తారా అన్నాడు. నేను చేయలేను, ఇది వెర్రి పని, నేను చేయను అంటాడు. సరే వెళ్ళిపో అని మళ్ళీ తను వంగి ఆ శిథిలాలన్నీ, ఆ పెద్ద పెద్ద రాళ్ళు, ఆ సిమెంటు రాళ్ళు అవన్నీ కూడా తీసి పక్కన వేస్తూ ఉంటాడు. కాసేపటికి ఈ ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఉంటారు కదా, ఆ అధికారి వస్తాడు. వచ్చి ఏం చేస్తున్నావు అంటే అతను సమాధానం చెప్పడు.
అవన్నీ కూడా తీసేస్తూ ఉంటాడు, ఒకటి తీసేస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, కళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు, తీసేస్తూ ఉంటాడు. అతను చూసి, నువ్వు ఎంత పిచ్చోళ్ళలాగా ఉన్నావు, వెర్రి పని చేస్తున్నావు, ఏం చూస్తావు, నీ కొడుకు సజీవంగా ఉంటాడు అనుకుంటున్నావు, ఎందుకు చేస్తున్నావు ఈ వెర్రి పని, వెళ్ళయ్యా, పక్కకి వెళ్ళిపో అని అతను గద్దించాడు. అయ్యా, మీరు నాకేమన్నా సాయం చేస్తారా అని అడిగాడు. నా వల్ల కాదన్నాడు. సరే పక్కకి వెళ్ళిపోండి అని మళ్ళా తీయటం మొదలుపెట్టాడు. ఏడుస్తున్నాడు, తీస్తున్నాడు. ఆ కొడుకు ముద్దు ముద్దు మాటలు గుర్తొస్తున్నాయి, వాడి ఇంట్లో చేసే చర్యలన్నీ గుర్తొస్తున్నాయి. ఎంత అణుచుకున్న ఏడుపు ఆగట్లేదు, చెమటలు దిగ్గారిపోతూ ఉన్నాయి, గంటలు గడిచిపోతూ ఉంది. కొంతసేపటికి అక్కడున్న కొంతమంది మనుషులు వచ్చారు. ఎందుకు ఇంత ఆరాట పడుతున్నావు, చచ్చిపోయి ఉంటాడు కదా అంటే, అయ్యా చచ్చిపోతే అవసరమైతే వాడి శవాన్నన్నా చూసి వెళ్తాను, కానీ నేను మాత్రం వాడికి ఇచ్చిన మాట మాత్రం తప్పను. నేను వస్తాను అన్నాను కాబట్టి నా మాట నేను నెరవేర్చాల్సిందే అని ఏడుస్తూ, ఆర్మాండో నేను వచ్చానయ్యా, నేను వచ్చానురా అని అవన్నీ తీస్తూ ఉన్నాడు. మరికొన్ని గంటలు గడిచిపోయింది. సాయంత్రంగా వస్తుంది, కానీ అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు, పిచ్చోళ్ళలాగా అవన్నీ తీసి పక్కన వేసుకుంటా ఉన్నాడు. చివరిగా మరొక వ్యక్తి వచ్చారు. నేను చూస్తుంటే చాలా బాధగా ఉంది, కానీ చెప్పక తప్పట్లేదు, అందరూ నిన్ను పిచ్చోడు అనుకుంటున్నారు, అందరికీ ప్రేమ ఉంటుంది, కానీ ఇది మరి ఇదిగా ఉంది, నువ్వు వెళ్ళిపో, అవకాశం లేదు అని ఆపడానికి ప్రయత్నం చేస్తే అతనితో కూడా ఏం మాట్లాడలేదు. మీరు ఏదన్నా నాకు సాయం చేయగలుగుతారా? నేను చేయలేను. సరే పక్కకి వెళ్ళిపోండి అని తీస్తానే ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, తీస్తానే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. తీయగా 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 ఆ గదిలో ఒక మూల అంత శిథిలాల కుప్పైపోయింది. ఒక మూల 2 గోడలు మాత్రం పడకుండా ఉన్నాయి. దాని మీద ఒక పెద్ద కప్పు లాంటిది అట్లా ప్యాక్ అయి ఉంది. దాని ప్రక్కన చిన్న రంధ్రం లాంటిది చేయటానికి తోడతా ఉన్నాడు. ఎందుకంటే ఆ 2 గోడల మీద ఆ కప్పు లాంటిది ఉంది కదా, మిగిలినంతా పగిలిపోయి పడిపోయింది, అదొక్కటి మాత్రం అట్లా ఆగుంది. దాన్ని చూసేసరికి కొంచెం ఆశ కలిగింది. ఒకవేళ ఈ 2 గోడల మధ్యలో ఈ కప్పు కింద నా బిడ్డ క్షేమంగా ఉన్నాడేమో అని ఆత్రంగా తీస్తూ ఉంటాడు. ఒక పక్కకి ఓ రంధ్రం లాంటిది చేస్తాడు, తోడతా రంధ్రం లాగా చేసి అందులోకి తొంగి చూస్తే అందులో పిల్లల మూలుగులు వినపడతా ఉంటాయి. అందులోనికి ముఖం పెట్టి బయట నుండి తండ్రి కేకేస్తాడు, నా కుమారుడా ఆర్మాండో అంటాడు. వెంటనే లోపల నుంచి కొడుకు స్వరం వినపడిద్ది, నానా నానా అని పెద్దగా కేకేస్తాడు. ఇక ఈ తండ్రి పెద్దగా ఏడ్చి, నాయనా ఆర్మాండో నువ్వు బ్రతికే ఉన్నావా, అయ్యో ఇదిగో నేను వచ్చాను నాయనా, నేను వచ్చాను అంటే ఆ చిన్నోడు ఒక్కడే కాదండి, తనతో కూడా కొంతమంది పిల్లలు బతికే ఉన్నారు. వాళ్ళతో చెబుతున్నాడు, ఏమన్నా తెలుసా, నేను చెప్పలా, మా నాన్న ఖచ్చితంగా వస్తాడని నేను చెప్పలా, మా నాన్న ఖచ్చితంగా వస్తాడని నేను చెప్పలా, అదిగో మా నాన్న వచ్చాడని లోపల ఆ చిన్నోడు శక్తి తెచ్చుకొని మాట్లాడుతున్నాడు. తర్వాత ఆ రంధ్రాన్ని ఇంకొంచెం పెద్ద చేసి ఆ పిల్లలందరినీ బయటికి తీసుకుంటాడు. తన ఆర్మాండోని గుండెలకు హత్తుకొని, నా కుమారుడా నిన్ను బ్రతికించుకోగలిగానని ఏడుస్తూ ఆ చిన్నవాడికి ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, నాన్న అంటే నమ్మకం. ఆయన మాట ఇస్తే దాన్ని నెరవేర్చుకోవడానికి ఎంత శ్రమైనా చేయడానికి ఇష్టపడతాడు. యేసు ప్రభు
మనకిచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడానికి ఎంత రిస్క్ అయినా చేస్తాడండి. మానవ జాతిని విమోచించడానికి పూనుకున్నాడు. మానవ జాతిని విమోచించాలంటే మొట్టమొదటిది ఆయన మహిమను విడిచిపెట్టాలి. కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతల చేత నిత్యం కొనియాడబడేటువంటి ఆ అద్భుతమైనటువంటి అంతస్తును దిగి రావాలి. ఫిలిప్పీ పత్రిక 2:5లో ఆయన మనస్సును గురించి మాట్లాడతాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అని రాయబడి ఉంది. యేసు ప్రభువారు మనల్ని విమోచించడానికి, మనకొక నమ్మకమైన తండ్రిగా క్రియ చేయడానికి ఆ మహిమను వదిలిపెట్టడం మొదటి అద్భుతం. ఆ మహిమను వదిలిపెట్టి మట్టి లోకంలో రక్తమాంసాల మలమూత్రాదులతో నిండి ఉన్న మానవ గర్భంలో ప్రవేశించి 9 మాసాలుండి భూమి మీదకి వచ్చి మనుషులలో ఒక మనుషుడిగా, ఒక సామాన్యుడిగా, ఒక దీనుడుగా జీవించి దాదాపు 33.5 ఏండ్లకు పైన ఈ భూమి మీద జీవించి సర్వమానవాళి యొక్క రక్షణ కొరకై, విమోచన కొరకై, నిత్య జీవం కొరకై, నరకాగ్నిని నిత్యము మండుచుండే అగ్నిగుండము నుండి మనల్ని కాపాడుట కొరకై అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు దేహమంతా నాగలి సాళ్ల వలె దున్నబడి, ఉమ్ముల చేత అవమానపరచబడి, కొరడాల చేత కొట్టబడి, ముళ్ళ కిరీటం చేత గుచ్చబడి, కాళ్లలో చేతుల్లో శీలల చేత కొట్టబడి, ప్రక్కలో బల్లెపు పోటును అనుభవించి, మనుషులు చూడనొల్లని వానిగా చేయబడి ఈ చిత్రవదంతా అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన విశ్వాస్యత, ఆయన నమ్మకత్వం. నాన్న అంటే నమ్మకం. భూమి మీద కొంతమంది నాన్నలు ఉంటారు, కొంతమంది తండ్రులు ఉంటారు. వారు నమ్మకస్తులుగా ఉండి ఉండకపోతుండొచ్చు. కానీ నిజంగా తండ్రి అంటే మొట్టమొదటిది నమ్మకత్వమే. ఆర్మండో విషయంలో వాళ్ళ నాన్న ఎలా స్పందించాడో అంతకంటే ఉన్నతంగా మానవ జాతి విషయంలో మన ప్రభు స్పందించాడు. గనుక యేసుక్రీస్తు ప్రభు నాకు నిత్యుడగు తండ్రి అంటే ఆ మాటకి తగినవాడు అనిపించింది. 100కు 100%, 100కి అతిశయోక్తి అనుకోకపోతే 200% ఆయన తగినవాడు. రెండవది, నానా అంటే ధైర్యం, భరోసా. నాన్న ఈరోజు ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, పెను ఉపద్రవాలు ఉన్నాయి. మన జీవిత యాత్రలో, మన ప్రయాణంలో ఆరంభం నుండి ఇప్పటిదాకా రకరకాల పరిస్థితుల్ని మనం అనుభవించాం. గుండె చెదిరి కొన్నిసార్లు భయపడ్డాం. యేసుక్రీస్తు ప్రభువుని గుర్తెరిగిన తరువాత చాలా వరకు భయరాహిత్యం పొందాం. మీ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ నా మట్టుకు నేను చాలా వరకు ఆదరణ పొందానండి. ఆయనను బట్టి భరోసా, ఆయనను బట్టి గొప్ప ధైర్యం నాకుంది. ఎందుకంటే ఆయన నమ్మకమైన వాడు. రెండవది, ఆయన బలవంతుడు. ఆయన ఏదైనా చేయగలడు. అందుకే ధైర్యం, అందుకే భరోసా. చిన్నపిల్లల్ని మనం గమనిస్తూ ఉంటాం. కొన్నిసార్లు వీధి కుక్కలు పిల్లల్ని తరుముతూ ఉంటాయి. ఆ చిన్న పిల్లవాడిని కుక్క తరుముతూ వెంటబడుతున్నప్పుడు వాడు చాలా భయంగా పరిగెత్తుతూ ఉంటాడు. ఓ చిన్నోడు అలానే పరిగెత్తుతూ ఉన్నాడు. ఆ టర్నింగ్ తిరిగి వాడి ఇంటి వైపు పరిగెత్తుతున్నాడు. ఈ లోపు వాళ్ళ నాయన నడుచుకుంటూ వస్తున్నాడు. వాళ్ళ నాన్న తండ్రిని చూసి వీడేం చేస్తాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి అలాగూ ఎగిరి వాళ్ళ నాన్నను హత్తుకుంటాడు.
వెంటనే వాళ్ళ నాన్న ఆ చిన్నోడిని పైకి తీసుకుంటాడు. ఎప్పుడైతే తండ్రి తన కంటపడ్డాడో అప్పటిదాకా కుక్క తరుముతుంటే భయంతో వణికిపోతూ పరిగెత్తిన ఆ చిన్నవాడు తండ్రి భుజం మీదకి చేరిన తర్వాత ఇక భయపడడు. భయపడకపోగా దాన్ని రమ్మని పిలుస్తాడు. నీకు దమ్ముంటే రావే. ఎందుకు పిలిచేది అంటే వాళ్ళ నానున్నాడు, బలవంతుడైన తండ్రి ఉన్నాడు. అది ఎంత తరిమినా ఇక నన్ను ఏమీ చేయలేదు, ఎందుకంటే దాన్ని ఒక్క దెబ్బతో చావగొట్టగలిగేటువంటి బలవం కలిగిన మా నానున్నాడు అనేది ఆ చిన్నవాడి ధైర్యం, భరోసా. అప్పటిదాకా గడగడలాడినోడు తన తండ్రి దగ్గర చేరగానే గొప్ప భరోసాతో ధైర్యం తెచ్చుకొని దాన్ని కదిలిస్తూ ఉంటాడు. ఇది నిజమే. మరి మీకు కూడా ఇది అవగాహన ఉండే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు మనకు తండ్రిగా ఉన్నాడు. మన ప్రయాణాల్లో రకరకాలుగా మనం తరంబడతా ఉంటాం. మన జీవిత యాత్రలో రోగాల చేత తరమబడతాం, సమస్యల చేత తరమబడతాం, ఆర్థిక ఇబ్బందుల చేత తరమబడతాం, శత్రువుల చేత తరమబడతాం, అప్పుల బాధల చేత తరమబడతాం. కొన్నిసార్లు మనం ఎంతో సొంతం అనుకున్న వాళ్ళే శత్రువులుగా మారిపోయి దెబ్బతీయటానికి మనల్ని వెతికేటువంటి పరిస్థితుల్లో తరమబడతాం. దావీదుని కన్న కొడుకే శత్రువుగా మారి చంప తరిమాడు. అట్లాగా రకరకాలుగా మనం తరమబడతాం. ఇప్పుడు కూడా ఇది చూస్తున్న మీరు కూడా అట్లా తరమబడుతూ ఉండొచ్చు, వేదన పొందుతూ ఉండొచ్చు. కానీ నిజంగా నీకు ప్రభు అర్థమైతే నేను చెప్తున్నా, నువ్వు ఒకటి గుర్తిస్తావు. ఏంటది అంటే, నువ్వు ఆయన చేతుల్లో ఉన్నావు. ఎన్ని తరిమినా ఆయన చేతుల్లో నుండి నిన్ను లాగి నిన్ను దెబ్బతీసే దమ్ము దేనికి లేదు. ఎందుకంటే ఆయన మన నాన్న. ఆయనను బట్టి మనకు ధైర్యం ఉన్నది, భరోసా ఉన్నది. కొన్నిసార్లు మనకు బుద్ధి నేర్పడానికి, మనకు జ్ఞానం నేర్పడానికి, మనకు సిగ్గు కలిగించడానికి, మనకు తెలివి పుట్టించడానికి కొన్నిసార్లు మనల్ని అప్పగిస్తాడు. అది కూడా నాన్నతత్వంలో ఒకటి. కానీ వేటికి అప్పగించినా పూర్తిగా నిన్ను నాశనం చేసేదానికి దేనికి అప్పగించడు ఆయన. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రాణం కంటే ఎక్కువగా నన్ను మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపలేదు. యేసులో ఒక తండ్రి విషయంలో కొడుకు ఎలా ధైర్యం తెచ్చుకుంటాడో, భరోసా పొందుతాడో మనకు అది ఉంది. యేసయ్య భరోసా, ధైర్యము, భద్రత అని నేను చెప్పాను. ఈక్వెడార్ అడవుల్లో కొన్ని జాతుల మనుషులు ఉంటారు, కొన్ని తెగల మనుషులు ఉంటారు. ఆ తెగల్లో ఒక తెగలో ఇలా ఉంటుంది. ఆ తెగ పెద్ద పరిపాలనా సమయం అయిపోయిన తర్వాత ఆ తెగ పెద్ద కొడుకుని తిరిగి గూడెం మొత్తానికి, లేకపోతే ఆ తెగ మొత్తానికి నాయకునిగా ఏర్పరచాలి అంటే ఓ పరీక్ష పెడతారు. ఏంటిది పరీక్ష అంటే, అడవిలో బాగా క్రూర మృగాలు, ప్రమాదకరమైనటువంటి జంతువులు ఉండేటువంటి ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసి ఒక వస్తువుని పగటి వేళ తీసుకెళ్ళి ఆ ప్రదేశంలో పెట్టి, ఫలానా దగ్గర అని ఒక అడ్రస్ ఉంటుంది, ఆ ప్రదేశంలో పెట్టి వస్తారు. అది రాత్రి వేళ ఈ కొడుకు, ఈ తెగ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన పెద్ద కొడుకు రాత్రి వేళ వెళ్ళి ఎదురయ్యే ప్రమాదాలని తప్పించుకొని
వాళ్ళు ఏదైతే వస్తువు పెట్టారో ఆ వస్తువు తీసుకొచ్చి క్షేమంగా వాళ్ళకి ఇస్తే అప్పుడు అతన్ని పెద్దగా వాళ్ళు ఒప్పుకుంటారు నాయకుడిగా. ఆ సాహసం చేయకపోతే అతన్ని వాళ్ళు ఒప్పుకోరు. అయితే ఈ చిన్నవాడు మరి పగటి వేళ ఫలానా ప్లేస్లో మేము ఫలానా వస్తువు పెట్టొచ్చాం, నువ్వు వెళ్ళి దాన్ని తీసుకొని రావాలి అని చెప్పిన తర్వాత రాత్రి వేళ మరి బాధ్యత గూడెం నాయకుడుగా లేకపోతే ఆ తెగక నాయకుడుగా అయ్యేటువంటి ఆ అద్భుతమైన ఆధిక్యత అది పొందాలి. మరి తల్లి భయపడతా ఉంటుంది, నాయనా ఎట్లా చేస్తావు ఏంటి అని. కొడుకు ఎలా స్పందిస్తాడు ఏంటని. ఏం పర్వాలేదమ్మా, ఈ ఒక్క రాత్రి ధైర్యంగా వెళ్ళి ఏదైనా అడ్డొస్తే దాన్ని ఎదుర్కొని నీకెందుకు, నేను ఆ వస్తువుని క్షేమంగా తెస్తాగా. ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఆ వెళ్ళేవాడికి ఒక చిన్న చురకత్తి మాత్రమే ఇస్తారు, ఇంకా పెద్ద ఆయుధాలు ఏవి ఇవ్వరు. జస్ట్ ఒక చిన్న చురకత్తి. సరిగ్గా దాన్ని ఏదన్నా జంతువుకి పొడిస్తే దానికి చిన్న గాయం అయిద్దేమో కానీ ప్రాణం పోదు. అలాంటి చురకత్తి, ఒక చిన్న చురకత్తి లాంటిది ఇచ్చి పంపిస్తారు. ఆ చిన్న ఆయుధం తీసుకొని చాలా దూరం ప్రయాణం చేసి ఆ వస్తువు ఎక్కడైతే పెట్టారో అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకొని సురక్షితంగా వచ్చి అక్కడున్న వాళ్ళందరికీ చూపిస్తే అప్పుడు వాళ్ళందరూ జేజేలు పలికి ఒప్పుకుంటారు అన్నమాట. ఈ కొడుకు వెళ్ళాడు, ప్రయాణంలో మరి ఎన్నో తప్పించుకుంటూ క్షేమంగా వెళ్ళాడు. వెళ్ళి ఆ ప్రదేశానికి చేరి ఆ వస్తువుని తీసుకొని చాలా దూరం పోవటం రావటం. మరి వాళ్ళు చెప్పిన టయానికి వెళ్ళాల, మధ్యరాత్రి 12 గంటల వేళ, ఏ సంచారం లేని వేళ. విషయం ఏంటంటే క్రూర మృగాలు ఎక్కువగా రాత్రుల్లోనే సంచారం చేస్తాయి. ప్రమాదకరమైన మృగాలు అడవుల్లో రాత్రి వేళల్లో ఎక్కువ సంచారం చేస్తాయి, పగటి వేళల్లో తక్కువ. ఏదో గుహను చూసుకొని నిద్రపోతూ ఉంటాయి. సో ఇతనికి ప్రమాదకరమైన టైం ఏదన్నా ఉంది అంటే అది నైట్ టైము, అది కూడా మధ్యరాత్రి. ఆ మధ్యరాత్రి వెళ్ళి ఆ దూరం ప్రయాణం చేసి వాటన్నిటిని తప్పించుకొని ఆ వస్తువు తీసుకొని రావాలి. చిన్నోడు వెళ్ళాడు, అన్నిటిని తప్పించుకున్నాడు, ఆ వస్తువు తీసుకున్నాడు, తిరిగి ప్రయాణం అయ్యాడు. మళ్ళీ వచ్చే దారిలో కూడా ఎన్నో తప్పించుకున్నాడు. క్షేమకరంగా వచ్చి మరి తెల్లవారుచుండగా ఆ తెగ ప్రజలందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అబ్బాయి వస్తాడా శవం అయిపోతాడా, వస్తాడా శవం అయిపోతాడా, వస్తాడా శవం అయిపోతాడా. ఆ చిన్నోడు క్షేమంగా వచ్చాడు, ఆ వస్తువు తీసుకొని వచ్చి మరి అందరూ కలిసి అతనికి జయ జయధ్వానాలు పలుకుతుంటే ఆ అబ్బాయి సంతోషించి ఫస్ట్ ఎవరిని చూడగోరుతాడు, తండ్రిని. సంతోషంగా ఇంట్లోకి పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుతాడమ్మా, నానేడి, నేను సాధించాను విజయాన్ని, నాన్నకి చెప్పాలి, నానేడి అని అడుగుతాడు. అడిగితే అమ్మ చెబుతుంది, నాన్న వస్తాడు నాయన, బయటికి వెళ్ళి చూడు వస్తుంటాడు. అంటే ఈ అబ్బాయి ఏ మార్గంలో అయితే వచ్చి తన ఇంటికాడికి చేరాడో, ఆ ప్రజల దగ్గరికి చేరాడో, అదే మార్గంలో వెనక తండ్రి వస్తూ ఉంటాడు. తండ్రిని ఎదుర్కొని ఎక్కడికి వెళ్ళావు నాయన, తండ్రి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, నేను చెప్తారా, నేను చెప్తా. దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పుద్ది, నువ్వు అడవికి వెళ్ళావు కదా, ఒక్కడివే వెళ్ళావా అని అడుగుద్ది. అవునమ్మా, ఒక్కడనే వెళ్ళాను, నాతో ఎవరిని తీసుకెళ్ళలేదు, ఒక్కడనే వెళ్ళాను, సొంతంగా పోరాడాను, జయించాను, తీసుకొచ్చాను. అంటే నిజమే, నువ్వు ఒక్కడివే వెళ్ళావు, కానీ నువ్వు బయలుదేరింది మొదలు తిరిగి వచ్చేంత వరకు నీకు తెలియకుండా మీ నాన్న నిన్ను ఫాలో అయ్యాడు. నువ్వు వెళుతున్న మార్గం ఎంత లెక్క అయితే, ఎంత దూరం అయితే నువ్వు వెళ్ళావు, అంత దూరం నీ తండ్రి నీ కోసం వచ్చాడు. తిరిగి నువ్వు రిటర్న్లో ఉన్నప్పుడు కూడా నీ తండ్రి నీతో పాటు నీ వెనకనే ఫాలో అవుతూ వచ్చాడు అని చెప్తుంది తల్లి. ఎందుకంటే ఆ పదవి ఉన్నా లేకపోయినా అది వేరే సంగతి. తన కన్న కొడుకు ఏ క్రూర మృగం చేతిలో పడతాడో అన్న ఆలోచనతో తండ్రి జాగ్రత్త అది.
భరోసా, ధైర్యం. ఆ తర్వాత కొడుకు నవ్వుకుంటాడు, సంతోషిస్తాడు. ఎందుకు నాయనా నవ్వుతున్నావు అంటుంది తల్లి. అమ్మా, నాన్న గురించి నాకు తెలుసు. నేను ఒంటరిగా ఇంత ప్రమాదకరమైన పనికి పూనుకున్నాను అంటే నాన్న నిద్ర ఎలా పోతాడమ్మా, నాన్నకు నిద్ర ఎలా పట్టుతుంది? నాకు తెలుసు. ఏదో ఒక చోట, ఏదో ఒక చాటు నీడవలే నా తండ్రి నన్ను వెంటాడతాడన్న సంగతి నాకు తెలుసు. లేకపోతే నేనంత భరోసాగా నేనెందుకు వెళ్తాను? నాకు తెలుసు, నా కంటికి కనబడకపోయినా ఎక్కడో నీడలాగా నన్ను నాన్న ఫాలో అవుతాడన్న సంగతి నాకు తెలుసు అని ఆ కొడుకు చెప్పి సంతోషపడతాడు. ఒకవేళ భూ సంబంధమైన తండ్రి అంత భరోసా మనకి ఇవ్వకపోయినా మనకు నిత్యుడగు తండ్రి ఉన్నాడు. ఆయన ఒక్క క్షణం కూడా మనల్ని వదిలిపెట్టడం. హల్లెలూయా. యేసయ్య ఎలా కనపడుతున్నాడు మనకి? తండ్రి అనకూడదా? తండ్రిని అనకూడదా? నాయనా అని అనకూడదా? నానా అని? మనం ఆ పిలుపు పిలవడానికి 100% యోగ్యుడు ఆయన. నమ్మకమైన వాడు. రెండవది, ఆయనను బట్టి మనకు ధైర్యం ఉన్నది, భరోసా ఉన్నది. ఒకవేళ నువ్వు అనుకుంటుండొచ్చు, నాదంతా ఒంటరి ప్రయాణమే, ఒంటరి యాత్ర, ఒంటరి జీవితం, నాకెవరున్నారు, నా బ్రతికేంటి అని. నేను చెప్తున్నా, యేసు ప్రభుని గుర్తిరిగి యేసు మార్గంలో నడుస్తూ ఎప్పుడైతే నువ్వు మొదలుపెట్టావో అప్పుడు నీకు తోడై ఉండటం కాదు, తల్లి గర్భమున నీవు పడినది మొదలుకొని నీవు కాన్పైన తరువాత ఒక పసికందుగా మరి భూమి మీదకి వచ్చి ఆ పసిబిడ్డగా జీవితాన్ని ఆరంభించి ఆనాటి నుంచి ఈనాటి వరకు నువ్వు అన్యుడుగా ఉన్నప్పుడు కూడా ఆయన నీకు తోడై ఉన్నాడు. అసలు నువ్వు ఆయన గుర్తించక మునుపే, నువ్వు పట్టించుకోక మునుపే, ఆయన తెలుసుకోక మునుపే నువ్వు ఆయనకు తెలుసు. అప్పటి నుంచే ఈరోజు నువ్వు తెలుసుకున్నావని ఇప్పుడు నీకు తోడై ఉండటం కాదు, ఆయన నువ్వు ఎరుగక మునుపే ఆయన నీకు తోడై ఉన్నాడు. నీకు జీవితాన్ని ఇచ్చినవాడు ఆయనే, జీవాన్ని ఇచ్చినవాడు ఆయనే, నిన్ను ఉనికిలోకి తెచ్చినవాడు ఆయనే. ఇంతవరకు ఎన్నో రకరకాల సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రమాదాలు, రోగాలు, సమస్యలు ఎన్నో నిన్ను చుట్టుముట్టినా చావు నీ దరి చేరకుండా నేటి వరకు సజీవుడిగా, సజీవురాలిగా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నవాడు ఆయనే. నీ మనస్సాక్షికి నువ్వు ఆలోచించుకుంటే నీకు తెలిసింది, నా మనస్సాక్షికి నాకు తెలుసు. నా బాల్యం నుంచి ఇప్పటిదాకా యేసుప్రభుని గుర్తెరక్క మునుపు కూడా ఎన్నో రకాల అపాయాలకు గురయ్యాను, కానీ ఆశ్చర్యమైన రీతిలో కాపాడబడ్డాను. ఎవరు కాపాడుంటారు? నేను అనుకున్నాను అంతకుముందు నేను మొక్కినోళ్ళు కాపాడారేమో అని. ఏదన్నా ఇబ్బందిని తప్పించుకుంటే వెళ్ళి ఇంకొంచెం ఎక్కువ భక్తి చేసేవాడిని గతంలో నేను ఆరాధించిన వాళ్ళకి. కానీ నేను వేరే మతాలలో లేదా వేరే విశ్వాసాలలో, వేరే భక్తి మార్గంలో నేను ఫాలో అవుతూ అందులో నేను అన్వేషణ సాగించుకుంటా ఉంటే ఆయన నా యందు అసహ్యపడలేదు. ఇది స్పెషల్. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారండి, వాళ్ళకు ఒక అబ్బాయి ఉన్నాడు, కొద్దిగా మానసిక రోగి, కొంచెం మెంటల్ ఎఫెక్ట్ ఉంది. పాపం వాడికి తల్లిదండ్రి వాడిని చూసుకుంటూ ఉంటారు, కానీ వాడు మాత్రం ఊరు బయటికి వెళ్ళి ఒక పెద్ద చెట్టు చూసుకొని ఆ చెట్టు కింద కూర్చొని ఆ చెట్టును పట్టుకొని ఏడుస్తుంటాడు, అమ్మా నాన్న అని. వాడికి అన్నం పెట్టేది తల్లిదండ్రులు, వాడికి అన్నం పెట్టేది తండ్రి, వాడికి వస్త్రం ఇచ్చేది తండ్రి, వాడికి అన్నీ చూసుకునేది తండ్రి. కానీ వాడు మాత్రం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్న అని ఆ చెట్టుని పిలుస్తాడు. అలా పిలుస్తున్నాడు. వీడికి నేను పెట్టినా నన్ను గుర్తించట్లేదు, వీడి కోసం నేను ఎంత రిస్క్ చేసినా నన్ను పట్టించుకోవటం లేదు, నన్ను కాకుండా వేరొక దాన్ని తల్లి తండ్రి అని పిలుస్తున్నాడు, అనవసరం వీడితో అని తల్లిదండ్రి వాడిని ప్రేమించటం మానేస్తారా?
వాడిని పట్టించుకోవటం మానేస్తారా? వాడి విషయంలో తమ బాధ్యతలు విస్మరిస్తారా? విస్మరించకపోగా ఇంకా ఎక్కువగా వాడి విషయంలో కేర్గా ఉంటారు. ఎందుకో తెలుసా? వాడి పరిస్థితి కరెక్ట్గా లేదు. వాడు మతి భ్రమలో ఉన్నాడు. వాస్తవాన్ని వాస్తవంగా గుర్తుపట్టే స్థితిలో వాడు లేడు గనుక వాడు ప్రమాదకరంగా ఉన్నాడు, ప్రమాదకర స్థితిలో ఉన్నాడు. అందుకే మరి ఎక్కువగా వాడిని కాచుకుంటారు. వాడు వారిని ప్రేమించాడా లేదా అన్న పాయింట్ చూడరు. వారు అతనిని ప్రేమించుచున్నందున అతడు వారిని ప్రేమించకపోయినప్పటికీ కూడా వాడి అక్కరలు అవసరాలు అన్నీ తీరుస్తారు. ఎవరో? తండ్రి. అయితే వాడేమంటున్నాడు? నిజమైన తండ్రిని గుర్తుపట్టలేదు, ఒక చెట్టును చూసుకున్నాడు, అదే తల్లి అదే తండ్రి అని మాట్లాడుతున్నాడు. కానీ తండ్రి అసహ్యపడకపోగా వాడి బలహీనతను చూసి జాలిపడి కనికర పడతాడు. మనం లోకానుసారంగా ఉండి లోకంలో ఉన్నప్పుడే మనల్ని కనికరించాడు ఆయన, జాలిపడ్డాడు, పితృవాత్సల్యం చూపించాడు. మనకు సత్యమేదో తెలియదు, దాన్ని వెతకడానికి కూడా ప్రయత్నం చేయలేదు, అన్వేషించలేదు. ఆయనకు నచ్చనివి ఎన్నో చేసినా కూడా మన యందు అసహ్యపడలేదు. కానీ ఆయన పితృవాత్సల్యమును బట్టి, ప్రేమను బట్టి మనల్ని దీర్ఘకాలం సహించిన మంచి తండ్రి యేసు. మనం లోకానుసారంగా ఉన్నప్పుడే మనల్ని నీడవలి వెంటాడి కాపాడుకుంటూ వచ్చాడు. ఈరోజు సత్యం తెలుసుకొని ఆయనను తండ్రిగా గుర్తించి ఆయన మార్గంలో నడుస్తుంటే ఇప్పుడు మనల్ని విసర్జిస్తాడా? ఆ అజ్ఞాన దశలోనే, మైండ్ సరిగా పనిచేయని ఆ వెర్రిమొర్రి స్థితిలోనే మనల్ని నీడవలే కాచుకొని ప్రేమించి కాపాడుకున్నవాడు ఈరోజు ఆయన గుర్తుపట్టి ఆయన నీత్యానుసారంగా నడుచుకుంటూ ఆయన బిడ్డలమై విశ్వాసమును బట్టి పరలోక తండ్రికి కుమారులమై ఆయనకి ఇంకా సమీపస్థులమైనందున మరి ఎక్కువగా మనకు తోడై ఉంటాడు ఆయన. ఇందుకు సందేహం లేదు.